బడే బాయ్ అని పిఎం మోడీ సార్ను పిలిచిన సీఎం రేవంత్ అన్నకు మొన్నటి బడ్జెట్ల పెద్ద షాకే ఇచ్చిండు మోడీ సారు. ఇప్పుడు సీఎం రేవంత్ అన్న వంత వచ్చింది. మొన్న సెంటర్ బడ్జెట్ల తెలంగాణ పేరు దియ్యనందుకు గియాల మోడీ సార్కే పెద్ద షాక్ ఇచ్చిండు తెలంగాణ సీఎం రేవంత్ అన్న. మరి గా షాక్ ఏందో, గా షాక్ గురించి తతిమోలేమనుకుంటున్నారో గీ ముచ్చట చూసి అరుచుకొద్దాం పాన్రి. 2047 నాటికి దేశాన్ని డెవలప్ అయిన దేశంగా ఎట్లా మార్చుకోవాలే అనే దాని మీద ఢిల్లీలో ఇయాల నీతి ఆయోగ్ మీటింగ్ అయింది. వికసిత్ భారత్ 2047 అని కూడా పేరు పెట్టిండ్రుగా మీటింగ్ కార్యానికి. ప్రధాని మోడీ సారు పెబ్బే గీ మీటింగ్ కు. ఇక దేశంలోన్న శానా రాష్ట్రాల సీఎంలు, కేంద్ర పాలిత ప్రాంత గవర్నర్లు, కేంద్ర మంత్రులు హాజరైండ్రు. కానీ ఇండియా కూటమికేంచి ఏ ఒక్క రాష్ట్ర సీఎం కూడా హాజరేసుకోలే. మొన్న పెట్టిన బడ్జెట్ల ఏపీకి, బీహార్ కు తప్పితే తతిమ రాష్ట్రాలకు అన్యాయం చేసిండ్రు సెంటర్ సర్కారోళ్ళని. నీతి ఆయోగ్ మీటింగ్ ను బాయ్కాట్ చేసిండ్రు విపక్షాలన్నీ. రేవంత్ అన్న కూడా గందుకే పోలే గా మీటింగ్ కు. బడ్జెట్ల తెలంగాణ అన్న పదం కూడా వాడకుండా కచ్చ చూపెట్టిండ్రు కాబట్టి నీతి ఆయోగ్ మీటింగ్ కు పోయేదేలే అని మొన్ననే అన్నాడు సీఎం రేవంత్ అన్న. విపక్షాలకేంచి ఎవ్వరు పోకపోయినా కూడా పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మేడం పోయింది నీతి ఆయోగ్ మీటింగ్ కు. అయితే మాట్లాడనికి మైక్ ఇయ్యలే అని నడిమిట్లనే బయటకొచ్చింది మేడం. ఏపీ సీఎం బాబు సారు 20 నిమిషాలు మాట్లాడిండట. తతిమోలు పావుగంట మాట్లాడిరట గాని మమతా మేడం కు 5 నిమిషాలే టైం ఇచ్చిర్రట. आगे जो बोला है 5 जन और लोगों ने कोई 20 मिनट बोला, कोई 15 मिनट बोला, कोई 10 मिनट बोला. अपोजिशन से मैं एक ही आया, लेकिन डॉक्टर को 5 मिनट स्टॉप कर दिया. दिस इज इंसल्टेशन. ఇవన్నీ ఉత్తముచ్చట్లే అని పువ్వు పాటోళ్ళు అంటున్నారు. ఇక తెలంగాణ సీఎం రేవంత్ అన్న నీతి ఆయోగ్ మీటింగ్ కు పోలేదని గట్టిగా గరమైండు కేంద్ర మంత్రి బండి సంజయ్ అన్న. కేంద్రానికి వ్యతిరేకంగా వాళ్ళ రాష్ట్ర అసెంబ్లీలో తీర్మానం చేయడము ఇంతకంటే మూర్ఖత్వం ఇంకోటి కాదు. నేను మళ్ళీ అడుగుతున్నా, తెలంగాణ అభివృద్ధి ముఖ్యమా, కొట్లాడుకోవడం ముఖ్యమా? తెలంగాణ రాష్ట్రపతి కూడా అప్పీల్ చేస్తున్నాను. నేను కేంద్రం సహకరించడానికి సిద్ధంగా ఉంది. ఇలా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము కొట్టాడే ప్రయత్నం చేస్తున్నది. సెంటర్ సర్కార్ తోటి జౌడం పెట్టుకోవాలనే చూస్తున్నదట తెలంగాణ రాష్ట్ర సర్కారు. మీటింగ్ కు పోవద్దని అసెంబ్లీలో తీర్మానం చేసుడు దారుణమని అనబట్టిండు బండి సంజయ్ అన్న. మీటింగ్ కు పోలేదని రాష్ట్ర సర్కార్ ను జోపినట్టే తెలంగాణకు నిధులియ్యలేదని సెంటర్ సర్కార్ ను కూడా అడగన్నా జరా పార్లమెంట్ లా అని అంటున్నారు బండి సంజయ్ అన్న మాటలిన్న పబ్లిక్. ఏ మీటింగో ఏందో పోన్రి. జనాల బతుకులైతే మారతలే గాని లీడర్ల లోల్లులే పెరుగుతున్నాయి.